దళితులను నిలువెల్లా మోసం చేసి రాక్షస పరిపాలన సాగిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. దళితుల బిడ్డలను చదువులకు దూరం చేసి కుట్రతో ఉన్నత విద్యలు అభ్యసించే అవకాశం లేకుండా పథకాలను మార్చేసిన దుర్మార్గుడు జగన్. వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదలుకొని దళితులపై దాడులు పెరిగిపోయింది. ఓ దళిత కుర్రోడ్ని చంపి డోర్ డెలివరీ చేసి ఎమ్మెల్సీ అనంతబాబుని దగ్గర కూర్చోబెట్టుకుని దళితులపై దాడులను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి. జరగబోయే ఎన్నికల్లో జగన్ పార్టీని రాష్ట్రంలో దళితులు ఇంటికి పంపడం ఖాయం. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక ఎర్రచందన స్మగ్లర్లు అభ్యర్థిగా నిలబడడం జగన్ అసమర్థతకు అరాచకాలకు ఒక ఉదాహరణ. సమతా సైనిక్ దళ రాష్ట్ర అధ్యక్షుడు హైకోర్టు న్యాయవాది పాలేటి మహేశ్వరరావు. ముఖ్యంగా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని ప్రతి మీటింగ్ లో చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలను కనీసం చదువుకి ఏ విధంగా దూరం చేశారనేది 2 ముక్కల్లో చెప్తాను మీకు. సుమారు 1,40,000 మంది బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకంలో ఈ రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్లలో చదువుకుంటే వీళ్ళు చదువులు పెరిగిపోతే మిగతా సామాజిక వర్గాలకి పోటీగా ఉంటారన్న ఉద్దేశంతో ఒక కుట్రపూరితంగా వీళ్ళని చదువు దూరం చేయాలన్న ఉద్దేశంతో 1,40,000 మంది పిల్లల్ని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ నుంచి రద్దు చేసి మళ్ళీ ప్రభుత్వ పాఠశాలకు పంపించిన గనుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేసుకున్నాను. అంబేద్కర్ విదేశీ విద్య ద్వారా కొన్ని వేల మంది ప్రతి సంవత్సరం విదేశాలకు వెళ్ళి ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ చదువుకుంటుంటే వీళ్ళు విదేశాల్లో చదువుకునేంత గొప్పటోళ్ళ ఈ ఎస్సీ ఎస్టీలకు విదేశాల్లో చదువులు అవసరమా అని చెప్పి అంబేద్కర్ విదేశీ విద్య అనే పథకాన్ని పూర్తిగా రద్దు చేసి జగనన్న విదేశీ విద్య పథకాన్ని పెట్టి ఎస్సీ ఎస్టీలని పూర్తిగా ఆ లిస్టులో లేకుండా చేసి ఓన్లీ ఆయన ఎంచుకున్న వాళ్ళకి మాత్రమే విదేశాల్లో విద్య అందించే విధంగా కుట్ర చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాగే ఎస్సీ ఎస్టీల పిల్లలు ఉన్నత విద్యలు చదవకూడదని చెప్పి ఉన్నత విద్యలు చదువుకునే ఎస్సీలకు ఫీజు రీఎంబర్స్మెంట్ రద్దు చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా సుమారు ఎస్సీ విద్యకు సంబంధించిన సుమారు 15 పథకాలను రద్దు చేసి ఎస్సీ ఎస్టీ పిల్లల్ని పూర్తిగా విద్యకు దూరం చేసి వాళ్ళు పనులే చేసుకోవాలి, ఏదైతే మృదాన శాస్త్రం చెప్పిందో దాని ప్రకారం వాళ్ళు ఆ పనులు మాత్రమే చేయాలి, చదువుకోకూడదని చెప్పి దుర్మార్గమైన ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేసుకున్నాను. రెండోది, ఎస్సీ ఎస్టీల మీద ఈ 5 సంవత్సరాల్లో జరిగినన్ని హత్యలు గతంలో ఎప్పుడు జరగలేదని చెప్పడానికి మేము ఏమాత్రం సంకోచించట్లేదు. మనం అనుభవించిన ఈ సంఘటన బాగా గుర్తించుకోండి. ఇంకా కూడా మనం మేల్కోలేదు, కళ్ళు తెచ్చుకోలేదంటే మన 5 ఏళ్ళలో మళ్ళీ అతనే సీఎంగా వచ్చినారని అంటే మనం ఎట్లా బాధపడాలి అనేది గుర్తించుకొని రాబోయే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేస్తే మనం బాగుపడతామని ఆలోచించుకొని చెయ్యండి. సాక్షాత్తుగా నేనే ఒక విట్నెస్ గా ఉంటాను. గతంలో జరిగింది ప్రతి ఒక్కరికి తెలుసు. నాకు జరిగిన అన్యాయం ఎక్కడ జరుగుతుందంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వీళ్ళకే జరుగుతూ ఉంది. ఈ మన చిత్తూరు డిస్ట్రిక్ట్ లో కూడా ఎంతమంది ఎస్సీలు భూమిల్ని వాళ్ళు పడిన బాధలంతా ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగే నా సాక్షాత్తుగా నేను ఒక వ్యక్తి దాంట్లో మా తాతగారికి ఇచ్చిన 1935లో ఇచ్చిన భూమిని ఈ రోజు వరకు మేము సాగు చేసుకొని ఉంటే ఆ భూమి మీద పార్టీ ఆఫీస్ కట్టాలనేసి వచ్చి దౌర్జన్యం చేసినారు. అంటే ఎవరికి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండే వాళ్ళకి ఎవరికి భూమిలు లేదా, వాళ్ళు కట్టుకోవాలంటే వాళ్ళు భూమిలో కట్టించండి, డొనేషన్ చేసి కట్టించుకోండి. ఎంత బడే బాబులు ఉండారు కదా చిత్తూరులో వైఎస్ఆర్సీపీ పార్టీలో, ఎంతమంది లీడర్ల దగ్గర భూమిలు లేదు, చేసే భూమి మీదనే వీళ్ళు పార్టీ ఆఫీస్ కట్టాలనా అనేసి నేను ఈ రోజు అడుగుతాను. మా భూమిలో వచ్చి పార్టీ ఆఫీస్ కట్టాలని నేను పోయి ఎదుర్కొన్న దానికి పోలీసులు ఈ రోజు వరకు నిన్న 22వ తారీఖు, ఈ నెల ఏప్రిల్ 22వ తారీఖు వరకు మా ఇంటికాడ వచ్చి పోలీసులు మీరు దీంట్లో సంతకం పెట్టి 41A నోటీస్ తీసుకోకపోతే మిమ్మల్ని అంతా జైలుకు పంపిస్తామని మేము లేని చోట్ల మా ఇంట్లో వచ్చే పెద్దోళ్ళంతా బెదిరించి మొన్న జరిగిన ఇష్యూ ఇది. నేను ప్రెస్ వాళ్ళకు కూడా ఫోన్ చేసి చెప్తున్నాను, చేస్తారంటే ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళనే
ఇంతకు ముందు జరగలేని పరిస్థితులు ఈరోజు మన చిత్తూరులో కానీ రాష్ట్రంలో కొన్ని జరుగుతూనే ఉంది. ఎస్సీల మీద కోడికట్టి సీని అనే బాబునే